So అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ప్రశాంత్ ఇంగ్లీష్ అకాడమీ. సో ద లాస్ట్ వీడియోస్ లో అండ్ యాజ్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ టెన్సెస్. సో టెన్సెస్ ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ వీడియో హ్యావ్ షేర్డ్ లైక్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ ఏ విధంగా వాడాలి. అండ్ దిస్ నెక్స్ట్ వీడియో ఐ హావ్ షేర్డ్ సంథింగ్ అబౌట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న పనులు మన కళ్ళ ముందర. ఎస్, ఫ్యాంటాస్టిక్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. So now this present perfect ను మనం of course it is a tense మనం నేర్చుకోవాలంటే ప్లీజ్ కాన్సంట్రేట్ అకార్డింగ్ టు ద కమ్యూనికేషన్. ఎందుకంటే కమ్యూనికేషన్ వల్ల మనం వెళ్తే we feel that we learn to speak in English and at the same time we feel very much we get a lot of interest to learn this tenses very. So now ఇక్కడ మనకి I have written some of the examples here for the present perfect. Now present perfect tense అంటే ఏంటి తెలుసా? The present perfect tense అంటే it is a completed actions, అంటే జరిగిపోయిన పనులు. ఎప్పుడు వాడొచ్చు అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ కింద వాడచ్చు, అంటే జరిగిపోయిన పనుల కింద వాడచ్చు. వెన్ దిస్ సెంటెన్సెస్ హావ్ కంప్లీటెడ్ అంటే ఎస్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే రీసెంట్ గా కంప్లీటెడ్ యాక్షన్స్ కింద మనము ఈ యొక్క ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడాలి. నౌ ద ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నేను చెప్పాను, మన కళ్ళ ముందర ఎవరైనా నడుస్తూ ఉన్నారా, యు జస్ట్ టెల్ దెమ్ దట్ హి ఈస్ వాకింగ్. మన కళ్ళ ముందర ఎవరైనా సరే మాట్లాడుతూ ఉన్నారా, డైరెక్ట్ గా హి ఈస్ స్పీకింగ్. సో అదే విధంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్ నథింగ్ బట్ కంప్లీటెడ్ యాక్షన్స్. హౌ ఇట్ ఈస్ కంప్లీటెడ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్, రీసెంట్ గా కంప్లీటెడ్ అయ్యి. వెన్ కెన్ వి యూస్ దిస్ వన్ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో యూస్ చేయొచ్చు తెలుసా? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కెన్ బి యూస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ లైక్ స్టార్టింగ్ సిన్స్ మార్నింగ్ నుంచి అండ్ ఈ మధ్యన, అంటే ఇంతవరకు, అంటే నేనున్న ప్రెసెంట్ కదా, ఇప్పుడు ప్రెసెంట్ కదా నేను ఉన్నది, ఈ యొక్క మధ్యలో ఏవైతే యాక్షన్ జరిగి ఉంటాయో దీన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమో చెప్పొచ్చు అంటే, సార్ నేను రీసెంట్ గా ఆడాను సార్ అంటే హ్యావ్ ప్లేడ్ అని వాడచ్చు. నౌ ఐ ప్లేడ్ అనేది ఆఫ్ కోర్స్ వీ కెన్ యూజ్ ఐ ప్లేడ్ అని వాడచ్చు, బట్ ఎప్పుడు వీ కెన్ ద టైమ్ ఇండికేట్స్ లైక్ ఐ ప్లేడ్ అనేది నేను నిన్న ఆడాను సార్, ఐ ప్లేడ్ ఎస్టర్డే. చూడండి, నిన్న ఆడాను అంటే ఐ ప్లేడ్ ఎస్టర్డే. నౌ ఇందాకే ఆడాను సార్ అంటే ఐ హ్యావ్ ప్లేడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ఐ హ్యావ్ నాట్ ప్లేడ్, నేను ఆడలేదు. నేను ఆడాను అంటే ఐ హ్యావ్ ప్లేడ్. నేను ఆడలేదు సార్ అంటే ఐ హ్యావ్ నాట్ ప్లేడ్, నేను ఆడలేదు. నెగటివ్ సెన్స్. దిస్ వన్ క్వశ్చనింగ్ ఏ విధంగా మాట్లాడచ్చు అంటే, మీరు ఆడారా, మీరు క్రికెట్ ఆడారా, లేదా మీరు ఫుట్బాల్ ఆడారా అంటే హ్యావ్ యూ ప్లేడ్. మీరు ఇందాకే ఫుట్బాల్ ఆడారా అంటే ఇట్ ఇస్ లైక్ రీసెంట్ గా మీరు ఆడారా అంటే హ్యావ్ యూ ప్లేడ్. తర్వాత మీరు ఆడలేదా, హ్యావెంట్ యూ ప్లేడ్, లేదా హ్యావ్ యూ నాట్ ప్లేడ్ అని వాడచ్చు. హ్యావెంట్ యూ ప్లేడ్. తర్వాత మీరు సార్ మీరు ఏం ఆడారు అంటే ఏ గేమ్ ఆడారు అని చెప్పొచ్చు. తర్వాత ఏం ఆడారు అంటే వాట్ హ్యావ్ యూ ప్లేడ్. అట్ ద సేమ్ టైమ్ సార్ మీరు ఎప్పుడు ఆడారు అంటే వెన్ హ్యావ్ యూ ప్లేడ్ అని వాడచ్చు. వెన్ హ్యావ్ యూ ప్లేడ్. తర్వాత మీరు ఎక్కడ ఆడారు అంటే వేర్ హ్యావ్ యూ ప్లేడ్. ఎక్కడ ఆడారు అంటే వేర్ హ్యావ్ యూ ప్లేడ్. తర్వాత ఎందుకు ఆడారు సార్ మీరు ఫుట్బాల్? నా పర్మిషన్ లేకుండా